హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈద్ స్పెషల్ షీర్ కుర్మా చేసుకునే విధానం చూద్దాం. నాకైతే షీర్ కుర్మా అంటే చాలా ఇష్టం. ఈ రెసిపీని చేసుకోవడం చాలా ఈజీ. నేను చెప్పిన విధానంలో చేయండి, ఒరిజినల్ షీర్ కుర్మా టేస్టే వస్తుంది. ఒక్కరోజు ముందే నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. ఒక 10 కాజు, ఒక 10 బాదం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 పిస్తా పప్పు నానబెట్టుకుంటున్నాను. 5 ఎండిన ఖర్జూర కూడా నానబెట్టేసుకుంటున్నాను. మీకు టైం సరిపోకపోతే ఒక 3 గంటల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇందులో మీరు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు సేమ్యాని తీసుకుంటున్నాను. ఇందులో ఈ సేమ్యా మాత్రమే వాడండి, వేరే సేమ్యా వాడద్దు. వేరే సేమ్యాని వాడితే షీర్ కుర్మా అని అనరు. ఇప్పుడు అడుగు మందం ఉన్న పాత్రని తీసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నానబెట్టిన ఎండిన ఖర్జూరను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కాజు కూడా వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పును కూడా వేసుకుంటున్నాను. పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్ల చిరోంజి పప్పు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇందులోకి సేమియా తీసుకోవాలి. ఈ సేమియాను 1-2 నిమిషాలతో పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ నేను వేయించిన సేమియానే వాడుతున్నా కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ సేమియా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 30 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇలా పాలు మరిగిన తర్వాత ఒక 250 గ్రాముల చక్కెర తీసుకున్నాను. పాలు మరిగిన తర్వాత వేయించుకున్న సేమియాను ఇప్పుడు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు సేమియాను కలుపుతూ ఉండాలి. ఈ సేమియాను ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, 1-2 నిమిషాలు సరిపోతుంది. సింపుల్గా ముస్లిం స్టైల్లో షీర్ కుర్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.